ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగుంసస్తనూభిः యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. 21వ పేజీ 12వ మంత్రం. మాసో వై ప్రజాపతిః తస్య కృష్ణపక్షః ఏవ రైః శుక్లః ప్రాణః తస్మాత్ ఋషయః శుక్ల ఇష్టం కుర్వంతి ఇతరః ఇతరస్మిన్. గురువుగారు కాత్యాయనుడికి సృష్టి గురించి వివరిస్తున్నారు. ఈ సృష్టి అనేటువంటిది మిథున సృష్టితో మొదలవుతుంది. రైహి ప్రాణః అని, తర్వాత లోక సృష్టి గురించి చెప్పి ఇప్పుడు కాల సృష్టి గురించి చెప్తున్నారు. క్రిందటి మంత్రం నుంచి మనం కాల సృష్టి చూస్తున్నాం. ఈ కాల సృష్టి అనేది కూడా ప్రజాపతి యొక్క స్వరూపమే అని అర్థం. ప్రజాపతి ఈ యొక్క కాలముగా రూపాన్ని చెందుతున్నాడు అని. ఈ మాసము అనే దానికి ముందు సంవత్సరం అని తెలుసుకున్నాం క్రిందటి వారం. ఈ సంవత్సరం అనేటువంటిది కాలం యొక్క నియతి అన్నారు. కాలం అనేది ఎలా తెలుస్తుంది మనకు అంటే సంవత్సరం అనే దాని ద్వారా తెలుస్తుంది. 360 రోజులు సంవత్సరానికి. ఆ సంవత్సరం కూడా ఉత్తరాయణం దక్షిణాయనం అని 6 నెలలు 6 నెలలుగా విభజింపబడింది. ఒకే సంవత్సరం 2 భాగాలుగా. ఉత్తరాయణం దక్షిణాయనం అనేదే శుక్లగతి కృష్ణగతి అని మరొక పేరుతో కూడా చెప్పబడుతుంది. ఈ శుక్లగతి కృష్ణగతి ఉత్తరాయణం దక్షిణాయనం ఇవన్నీ కూడా దేనికి చెప్పబడినవి అంటే వైదిక కర్మలు చేయు వాళ్ళకి ఈ యొక్క కాల నియమం అవసరం. వైదిక కర్మలు చేసే వాళ్ళకి ఏ కాలంలో చెయ్యాలి, ఏ పక్షంలో చెయ్యాలి, శుక్లపక్షమా కృష్ణపక్షమా, వాళ్ళందరికీ ఈ కాలం యొక్క నియమం తెలిసి ఉండాలి. అప్పుడే ఈ యొక్క కాలంలో ఈ యొక్క యాగము, ఈ యొక్క హోమము, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి ఫలానా సమయంలో అని చెప్పబడి ఉంటుంది. కనుక కాలం అనేటువంటిది ఆ సంవత్సరంగా ఆరంభమయ్యి 6 నెలలు, నెలకి 30 రోజులు, 30 రోజులు 4 వారాలు ఒక నెల, 7 రోజులు ఒక వారము, 24 గంటలు ఒక రోజు. ఒక రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళచ్చు సమయాన్ని క్షణాల వరకు. 60 క్షణాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు, 7 రోజులు ఒక వారము, 4 వారములు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం. ఈ విధంగా ఈ కాల విభజన అనేటువంటిది చాలా అవసరం. మంచి కాలమా కాదా అని చూసుకుంటారు కదా. మరి ఎలా తెలుస్తుంది అంటే చాలామందికి పురోహితుడు చెప్తే కానీ పంచాంగం చదివితే కానీ తెలియదు. అసలు పంచాంగం చదవడానికే ముందు కొంచెం క్వాలిఫికేషన్ కావాలి. అందరూ పంచాంగం చదవలేరు, పంచాంగంలో ఏముందో చెప్పలేరు. పంచాంగంలో పంచ అంగం, తిథి వారహ నక్షత్రం ఇవన్నీ ఉంటాయి అందులో పంచాంగంలో. ఏం తెలియకపోతే ఏం చేయాలంటే అన్నీ విష్ణువే అనుకో,
తిథి వారం అన్నీ కూడా విష్ణువే అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు. అన్నీ మంచివే, అన్ని వారాలు మంచివే, అన్ని రోజులు మంచివే. తెలియకపోతే ఏం చేస్తాం, పంచాంగం తెలియకపోతే అని చెప్పి ఆ శ్లోకం చెప్పానా పోయిన వారం? చెప్పలేదు. తిథి విష్ణు తథా వారః. తిథి అనేది కూడా విష్ణువే అనుకో. ఏమి తిథి ఇవాళ, ఏమి చేయాలి? శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది అంటే నవమి రోజు వస్తుంది, 9వ రోజు వస్తుంది. నవమి అంటే 9, అష్టమి అంటే 8, కృష్ణాష్టమి. అట్లా మనం ఏది మంచిది ఏది చెడు అని ఎలా తెలుసుకుంటామంటే ఈ బాధ అంతా వద్దు, అంతా విష్ణువే అని అనుకో. తిథి విష్ణు తథా వారః. నక్షత్రం విష్ణురేవచ. నక్షత్రం కూడా విష్ణువే. నక్షత్రం విష్ణురేవచ. యోగశ్చ కరణం చైవ. ఆ పంచ అంగాల్లో ఒకటి యోగం. యోగశ్చ కరణం చైవ. సర్వం విష్ణుమయం జగత్. సర్వం విష్ణుమయం జగత్. ఈ శ్లోకం చదివితే చాలు. ఈ శ్లోకం కూడా మాకు తెలియదు కదండి అని అంటే నేర్చుకోవాలి. శ్లోకం కూడా తెలియకపోతే పర్వాలేదు, అంతా భగవంతుడే అనుకో. లేకపోతే ఏమవుతుందంటే ఆ టైము, ఆ నిమిషం, ఇది గడియలు బాగలేవు, ఇవే మనసు పీకుతూ ఉంటుంది మనిషికి. అందుకని ఈ శ్లోకాన్ని కంఠపాఠం చేయండి. తిథి విష్ణుస్తథా వారః. నక్షత్రం విష్ణురేవచ. యోగశ్చ కరణం చైవ. సర్వం విష్ణుమయం జగత్. సర్వం విష్ణుమయం జగత్ కనుక ఈ శ్లోకాన్ని బాగా రోజు చెయ్యండి. చేస్తే అన్నీ మంచివి. యోగం తిథి అంతా కూడా విష్ణువే కనుక అని ఉపాసన చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా. ఈ ఇందులో ఏం చెప్తున్నారు? ఈ 12వ మంత్రంలో మాసో వై ప్రజాపతి. మాసం అంటే నెల. నెల కూడా ప్రజాపతి అన్నారు. ఈ నెలలో మళ్ళీ 2 పక్షాలు. సంవత్సరంలో ఎట్లాగైతే 2 అయనాలు ఉన్నాయో, సంవత్సరంలో 2 అయనాలు ఉన్నాయి కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని. మరి నెలలో కూడా 2 భాగాలు. 2 భాగాలు ఏమిటి అంటే కృష్ణపక్ష, శుక్లపక్ష. కృష్ణపక్షమే రయి అన్నాం. మొదట మిథున సృష్టిలో రయి ప్రాణం చెప్పారు కదా, ఆ రయే కృష్ణపక్షం అన్నాం. ఏదైతే రయి చెప్పామో మిథున సృష్టిలో, ఆ రయి ఇక్కడ కృష్ణపక్షం. అలా మిథునం వస్తూనే ఉన్నది చూడండి. తర్వాత శుక్ల ప్రాణ. శుక్లపక్షం అనేటువంటిది 15 రోజులు. అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా 15 రోజులకు తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది. పాడ్యమి, విధియా, తదియా, చవితి అట్లా వస్తాయి కదా. వచ్చిన తర్వాత పౌర్ణమి, అమావాస్యలు వస్తాయి అన్నమాట. ఆ చంద్రుడి యొక్క పెరగడం తరగడాని మీద ఆధారపడి ఉంటుంది పక్షం అనేటువంటిది. పక్షం అంటే నెలలో భాగం అని అర్థం. పక్షము అంటే భాగము. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, 2 పక్షాలు ఉంటాయి కనుక, 2 భాగాలు ఉంటాయి కనుక 2 రెక్కలు. దానికి పక్షి అని పేరు. పక్షి అని పేరు. 2 పక్షాలు ఉంటాయి కదా దానికి, 2 రెక్కలు, అందుకని. ఇప్పుడు నెలకి కూడా 2 పక్షాలు ఉంటాయి, కృష్ణపక్షం, శుక్లపక్షం. ప్రాణ. తస్మాత్ ఋషయ శుక్ల ఇష్టం కుర్వంతి. ఈ శుక్లం అనేటువంటిది ప్రాణం కనుక ఆ ప్రాణశక్తి, శుక్లం అంటే తెలుపు, ప్రకాశం, తెల్లగా ఉండేదాన్ని శుక్లం అంటారు. ఆ తెలుపు దేనికి ప్రతీకం అంటే ప్రకాశానికి ప్రతీకం. ఆ ప్రకాశం దేనికి ప్రతీకం అంటే ప్రాణానికి ప్రతీకం, శక్తికి ప్రతీకం. అందుకని ఆ తెలుపు శ్వేతం అనేటువంటిది దానికి బ్రైట్నెస్ అంటారు చూడండి. ఆ బ్రైట్నెస్ అనేది ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. కనుక ప్రాణ. తస్మాత్ అందువలన ఋషులు ఆ శుక్లపక్షంలో యజ్ఞయాగ హోమాలన్నీ చేస్తారు. ఇష్టం కుర్వంతి. ఇష్టం అంటే వైదిక కర్మలు కుర్వంతి. వైదిక కర్మలు కుర్వంతి. ఇతరస్మిన్. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణపక్షంలో చేస్తారు. ఋషులంటే బాగా ఈ కాలాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఈ కాలం
వివరంగా తెలిసిన వాళ్ళు శుక్లపక్షంలో చేస్తారు. వివరం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణపక్షంలో చేస్తారు. ఆ కృష్ణపక్షంలో చేస్తే మరి దోషమా అండి అంటే అది చీకటి. కృష్ణ అంటే నలుపు, డార్క్నెస్, నలుపు అన్నమాట, అంధకారం లాంటిది. ఆ కృష్ణపక్షంలో చెయ్యకూడదు అని అనుకుంటుంటారు. ఇక్కడ ఈ కృష్ణపక్షం శుక్లపక్షం అనేది శుక్లపక్షం అనే భావనలో చేస్తూ ఉంటే కృష్ణపక్షంలో చేసినా కూడా అది శుక్లపక్షం ఫలమే ఇస్తుంది. కృష్ణపక్షంలో చేసినప్పటికీ కూడా శుక్లపక్ష భావనతో అంటే ఉపాసన చేసే వాళ్ళకి కృష్ణపక్షమైనా కూడా శుక్లపక్షంలో వచ్చే ఫలం వస్తుందట. చెప్పాను కదా పోయిన వారం. నిష్కామంగా చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళకి శుక్లపక్షంలో కాకపోయినా కృష్ణపక్షంలో చేసినప్పటికీ కూడా వాళ్ళకి శుక్లపక్ష ఫలం వస్తుంది. అదే సకామంగా చేస్తే అంటే ఇది కోరుకొని స్వర్గానికి వెళ్ళాలి అవి కోరుకొని ఇవి చేసే వాళ్ళకి శుక్లపక్షంలో చేసినా కూడా కృష్ణపక్ష ఫలమే వస్తుంది. అది చెప్పాం. సకామంగా చేసేవాళ్ళకంటే బ్రహ్మలోకానికి వెళ్ళాలి, స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇది పొందాలి అది పొందాలని చేసేవాళ్ళకి వాళ్ళు శుక్లపక్షంలో చేసినా కూడా కృష్ణపక్ష అంటే పరిమితమైనటువంటి ఫలం వస్తుందని అర్థం. స్వర్గఫలం పరిమితం కదండి. అదేవిధంగా బ్రహ్మలోక ఫలం కూడా పరిమితమే కదా. ఆత్మజ్ఞానంతో పోలిస్తే అవన్నీ పరిమితి కలిగి ఉన్నటువంటివి, అవన్నీ గొప్ప కాదు అని అర్థం అక్కడ. అందుకని అన్ని కర్మలు చేసేవాటన్నిటికంటే కూడా గొప్ప యజ్ఞం ఇది మనం చేసేది ఇక్కడ. కానీ చాలామందికి తెలియదు అది. ఏముందో వెళ్ళి కుర్చీలో కూర్చుంటారు, ఫ్యాన్ కింద కూర్చుంటారు, పుస్తకం పట్టుకుంటారు, చదువుతారు, వింటారు, వస్తారు. వాళ్ళకేం యజ్ఞం ఫలం అన్నీ వస్తాయి అనుకుంటుంటారు జనం. చిన్మయానంద స్వామి ఏమంటారు, ఇదే యజ్ఞం అన్నారు ఆయన. అందుకని గీతా జ్ఞాన యజ్ఞం అని మొదలుపెట్టింది వారే ఫస్ట్ చిన్మయానంద స్వాముల వారు. గీతా జ్ఞానం ఎందుకు పెట్టారు జ్ఞాన యజ్ఞం అని పేరంటే కృష్ణ పరమాత్మ అన్ని యజ్ఞాలలోకి జ్ఞానయజ్ఞం గొప్పదన్నాడు కనుక వారు ఆ మాటను తీసుకొని జ్ఞానయజ్ఞము అని పేరు పెట్టారు. అంతకుముందు లేదు అస్సలు. ఇలా భగవద్గీత ఉపన్యాసాలు చెప్పడం బయటకు వచ్చి పబ్లిక్గా అంతకుముందు చిన్మయానంద స్వాముల వారికి ముందు లేదు. ఏదో పండితులు వాళ్ళు గ్రూపుకి 10 మందికి అట్లా బ్రాహ్మణులకి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా కూర్చుంటారు, అలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకని చిన్మయానంద స్వాముల వారు మొదట చెప్తామంటే కూడా వచ్చి వారి గురువుగారు అన్నారు, వద్దు నువ్వు అట్లా సొసైటీలోకి వెళ్ళి చెప్పొద్దు, ఇవన్నీ ఎవరు వినరు, ఎవరికి అర్థం కాదు, నువ్వు వెళ్ళొద్దన్నారట. ఆయన అన్నారు, ఇట్లా మనం వెళ్ళకపోతే ఎప్పుడు తెలుస్తుంది జనానికి భగవద్గీత అని చెప్పి వారు గురువుగారి మాటను ఎదిరించేసి వచ్చేశారు. వచ్చి ఆరంభించారు. చాలామంది నిందించారు వారిని. ఫస్ట్ పూనాలో అయితే అసలు వారిని అంగీకరించలా ఎవరు పండితులు ఉపన్యాసం చెప్తూ ఉంటే. భగవద్గీత అప్పటి నుంచి దయానంద స్వామీజీ వారు యజ్ఞాలు చెప్పడం, తర్వాత అందరు స్వామీజీలు ఇలా గీతా యజ్ఞాలు చెప్పడం మొదలుపెట్టారు. లేకపోతే ఇంత ప్రచారం అయ్యేది కాదు భగవద్గీత. తర్వాత ఉపనిషత్తులు అందరికీ చెప్పడం, అందరికీ అందాలి. అప్పుడు చిన్మయానంద స్వాములు వారు అన్నారట, నేను చెప్పినా అర్థం కాదు వాళ్ళకి, చెప్పకపోయినా అర్థం కాదు కనుక నేను ఎట్లాగైనా చెప్తానన్నారట ఆయన. ఎవరికి అర్థం కాదన్నారు కదా, నేను చెప్పినాను అర్థం కాదు, చెప్పకపోయినా జోకుగా అనమాట అని చెప్పి అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, ప్రాప్తం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ప్రయత్నం చెయ్యాలి కదా మనం అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. మరి కలియుగంలో మనుషులు ఇది అందాలి అంటే అందరు హిమాలయాలకు వెళ్ళగలరా? వెనకటి రోజుల్లో లాగా ఈ ప్రాపంచిక భోగాల్లో మునిగి ఉన్న ప్రజలకి గురువులే దగ్గరికి రావాలి. గురువుల దగ్గరికి శిష్యులు వెళ్ళడు, శిష్యుడి దగ్గరికి గురువు వస్తాడనమాట. అట్లా ఉన్నది ప్రపంచం ఇప్పుడు. అందుకని మన శాస్త్రం నశించిపోకూడదు కదా, ఇది ప్రచారంలో ఉండాలి కదా, లేకపోతే ఎవరికి అందదు కదా అని చెప్పి మొదలు పెడతాం. అందుకని జ్ఞాన యజ్ఞం అన్నారు. దీనికి శుక్లపక్షం కృష్ణపక్షం చూడక్కర్లేదు. ఆవిడని మంచి రోజు చూసి వస్తాను క్లాస్కి అని అడక్కర్లేదు. మంచి రోజు చూసి వస్తాను, మంచి రోజు చూసి మొదలు పెట్టండి
మొదలు పెట్టేటప్పుడు ఏదో పెడతాం, విజయదశమి రోజు ఏదో జనం కోసం అట్లా స్టార్ట్ చేస్తాం. అంత మాత్రం చేత ఆ రోజే ఆ టైమే అని చూడక్కర్లేదు. ఎందుకంటే జ్ఞాన యజ్ఞానికి మొదలు పెట్టాలనుకుంటే అన్ని సమయాలు మంచివే, శుభమైనటువంటివే అన్నారు. అందుకని ఎప్పుడు వెళ్ళాలి భగవద్గీత క్లాస్కి, ఉపనిషత్తుకి ఎప్పుడు వెళ్ళాలంటే మంచి రోజు చూసుకుని వెళ్తానని చెప్పి అనకూడదు. మనకన్నీ విష్ణువే కదా, తిథిర్ విష్ణు, వారహ విష్ణు, అన్ని విష్ణువే, మాసం విష్ణువు, అన్నీ విష్ణువే కదా. అలా అని చెప్పి మనం చదువుకోవాలి. అందుకని ప్రాపంచికమైనటువంటి గృహ కార్యాలు, ఈ యొక్క వ్రతాలు నోములు చేసేటప్పుడు నక్షత్రం అన్నీ చూసుకోండి కావాలంటే. అందుకని దీనికి వేదాంతానికి ముహూర్తం పెట్టుకోకూడదు. బుద్ధిలో ఎప్పుడు పుడితే అప్పుడే మంచి ముహూర్తం అది. ఇతరహ ఇతరస్మిన్, ఇతరస్మిన్ అంటే కృష్ణపక్షంలో చేస్తారు అని అర్థం. ఇంతటితో మాస సృష్టి అయిపోయింది. ఇంతవరకు క్రిందటి వారం చూసామన్నమాట. తర్వాత మంత్రం 13వ మంత్రం 22వ పేజీ. అహోరాత్రో వై ప్రజాపతి తస్యాహరేవ ప్రాణః రాత్రిరేవ రైః ప్రాణం వా ఏతత్ ప్రస్కందంతి ఏ దివా రత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తత్ యద్రాత్రౌ రత్యా సంయుజ్యంతే కాత్యాయనుడు, కబంధీ కాత్యాయనుడు సృష్టి గురించి అడిగాడు. ఈ ప్రజలందరూ ఎలా పుడుతున్నారు అని అడిగాడు. దానికి చెప్పడానికి ఇవన్నీ సమాధానాలు ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజా సృష్టి గురించి చెప్పడానికి ముందు నూతన దంపతులకి, యువ దంపతులకి ఒక సూచన, సలహా ఇస్తున్నది ఉపనిషత్. ఆ గురువుగారే ఇస్తున్నారు. ఏమిటి ఆ సూచన అంటే, సంతానం కోరుకునేటటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వివాహం అయిన తర్వాత, సంతానం కోసమే వివాహం దేనికంటే ధర్మ అభివృద్ధ్యర్థం. సంతానాన్ని కోరుకునేవాళ్ళు యువతి యువకులు వివాహం చేసుకొని దంపతులైతారు. దంపతులైన తర్వాత ధర్మాన్ని, ఈ యొక్క శాస్త్రాన్ని ప్రచారం చేయడం కోసం సంతానాన్ని పొందాలని కోరుకుంటారు. ఎవరైతే సంతానాన్ని పొందాలని కోరుకుంటారో వాళ్ళకి ఒక సూచన, ఒక సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఉపనిషత్తులా చెప్తుంది అని చెప్పి గురువు గారు శిష్యుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారట? అహోరాత్రో వై ప్రజాపతి. అహహ అంటే పగలు, ఆహా కాదు, తెలుగులో ఆహా అంటామే అది కాదు. అహహ అంటే పగలు. ఒక రోజు 24 గంటలు అంటాం కదా మనం, ఒక రోజు అంటాం. ఆ రోజులో 2 భాగాలు, పగలు రాత్రి. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. పగలు రాత్రి కలిపి ఒక రోజు. అహహ రాత్రి, ఈ 2 కలిపితే ఒక రోజు. ఇది ప్రజాపతి అన్నాం. పగలు రాత్రి, ప్రజాపతే పగలు రాత్రిగా వ్యక్తమైనాడు అని అర్థం. ఆ ప్రజాపతి సృష్టికర్త పగలు రాత్రిగా, ఇది మిథునం చూడండి. రగి ప్రాణ అన్నట్లుగానే శుక్లపక్ష, కృష్ణపక్ష, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇక్కడ పగలు రాత్రి అన్ని 2 వస్తున్నాయి చూసారా? పగలు రాత్రి. పగలు అంటే సూర్య భగవానుడు ఎక్కువగా మనకు కనపడుతున్నప్పుడు పగలు, ఆయన అస్తమించినప్పుడు రాత్రి, అంధకారంగా ఉన్నప్పుడు పగలు రాత్రి. ప్రజాపతి అన్నారు. తస్య అహరేవ ప్రాణ. ఆ ప్రాణం చెప్పాం కదా మిథున సృష్టిలో ప్రాణారైహి, ఆ ప్రాణాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. ఇందాక శుక్లపక్షానికి ప్రాణానికి కనెక్షన్ ఇచ్చాం. ఆ ప్రాణమే శుక్లపక్షం. ఆ శుక్లపక్షం ఏదైతే ప్రాణం అన్నామో ఆ ప్రాణమే ఇక్కడ అహహ. ఈ పగలు అనేదే ప్రాణం అని అర్థం. అహహ ఏవ ప్రాణ.
ఇంకొకటి ఉంది కదా మరి రైహి, రాత్రిరేవ రైహి, రాత్రి అనేదాన్ని రయి అంటాం. రైహి అన్నారు. ప్రాణం వా ఏతత్ ప్రస్కందంతి ఏ దివా రత్యా సంయుజ్యంతే. ఏమిటి ఆ సలహా? ఉపనిషత్తు చెప్పే సలహా ఏమిటి, వేదం చెప్పే సలహా ఏమిటి దంపతులకి అంటే, ఆ దంపతులు పురుషుడు స్త్రీ సంయోగం చెయ్యాలనుకున్నప్పుడు, అంటే సంతానం పొందాలనుకున్నప్పుడు, రత్య అంటే స్త్రీతో, రతి అంటే స్త్రీ, ఇక్కడ రత్య అంటే భార్యతో సంగమం చేయాలనుకున్నప్పుడు, అంటే గర్భాధానం చెయ్యాలనుకున్నప్పుడు, అంటే సంతానం కావాలనే కోరికతో భార్యను సమీపించి భార్యతో సంభోగంలో చెయ్యాలని కోరుకున్నప్పుడు, సంభోగించాలని కోరుకున్నప్పుడు అని అర్థం. అది పగలు గనక చేస్తే వాళ్ళకి ఆ ప్రాణశక్తి పోతుంది అంటున్నది ఉదయం ఉపనిషత్తు. అంటే పగటి పూట భార్యాభర్తలు సంగమం చెయ్యకూడదు అని చెప్పి వెనకటి రోజుల్లో ఇద్దరిని మాట్లాడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో పగటిపూట భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకోవడం కూడా ఆ రోజుల్లో ఉండేది కాదు. కారణం ఏమిటంటే భార్యాభర్తలు దగ్గరికి రాకూడదు పగటిపూట. ఎందుకంటే ఆ సమయంలో కనుక ఇద్దరు సంగమం చేస్తే, పిల్లలు కనుక పుడితే దంపతులు ఆరోగ్యంగా ఉండరు, తల్లిదండ్రులు ఆరోగ్యాన్ని కోల్పోతారు, ప్రాణశక్తి పోతుంది, పుట్టే పిల్లలకు కూడా మేధస్సు లేకుండా అనారోగ్యంతో పుడతారు అని శాస్త్రం యొక్క నియమం అది. అందుకని వివాహం చేసుకునే ముందు ఇవన్నీ ఉపనిషత్తులన్నీ చదువుకొని చూసుకోవాలి. అయితే ఏ ఉపనిషత్తు చదివాను చూసారా? అందుకని ఏం చదవకుండా ఇంగ్లీషు చదివితే మనకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? అందుకని ఆ రోజుల్లో ఇంకా చూడండి, ముందు చెప్పబోతోంది మంత్రం. ఆ సమయంలోనే ఇద్దరు, అంటే ఏమిటి, ఆ సంతానం అనేటువంటిది పరమాత్ముడి యొక్క వరంగా భావించేవాళ్ళు ఆ రోజుల్లో. స్త్రీ పురుష సంగమం అంటే అదేదో తాత్కాలికమైనటువంటి శారీరక వాంఛ తీర్చుకోవడానికి కోసం కాదు, అది పవిత్రమైనటువంటి బంధం అనేటటువంటి భావన. మన శాస్త్రంలో ఎంత ఉన్నతంగా చూస్తారో చూడండి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒక చోట సంతానం పొందాలని కోరుకోవడంలో కూడా ఆ కోరిక కూడా పవిత్రంగా భావించబడింది. వారి సంగమం కూడా పవిత్రంగా భావించబడింది. బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పబడింది. అలాగే అన్ని ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాన్ని మనం ఎప్పుడు చులకనగా చూడటం కానీ, హీనంగా చూడటం కానీ లేదు. హీనంగా కాదు, అసలు దాన్ని అంత ఉత్కృష్టంగా చూడబడింది. ఎందుకంటే మరొక జీవాత్ముడు ఉద్భవిస్తున్నాడు, ఆత్మ మరొక స్వరూపాన్ని తీసుకుంటున్నది. అందుకని జన్మనివ్వడం అంటే పిల్లలకి ఇంకో ఆత్మ శరీర స్వరూపాన్ని పొందుతున్నది, శరీరాన్ని పొందుతున్నది. పరమాత్ముడే జీవాత్ముడిగా వస్తున్నాడు మన ఇంటికి, అవునా? పరమాత్ముడే జీవాత్ముడిగా వస్తున్నాడంటే అబార్షణలు చేసుకుంటున్నారు, ఇప్పుడు భ్రూణ హత్యలు చేస్తున్నారు. ఎంత తప్పు చూశారా? పరమాత్ముడే జీవాత్ముడిగా అవతారం పొందుతున్నప్పుడు మరి ఇటువంటి అబార్షన్స్, భ్రూణ హత్యలు ఇవన్నీ కూడా ఎంత దోషం. మన ఆలోచన ఎంత గొప్పగా ఉన్నది, వీళ్ళు చేసే పనులేంటి ఇక్కడ ఇప్పుడు. అందుకని ఇది ప్రత్యేకంగా అందరూ చదవాలా లేదా? వివాహం చేసుకున్నాము అని అంటే ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని కనడానికి, వాళ్ళని ధర్మ మార్గంలో పెంచడానికి కోసం మాత్రమే వివాహం. లేదంటావా బ్రహ్మచారి కానీ బ్రహ్మచారినిగా ఉండిపో, అంతే. అది స్త్రీ పురుష సంబంధం అంటే. ఇక్కడ భార్యాభర్తల సంబంధం అంటే అంత ఉన్నతమైనటువంటి భావన మన వాళ్ళకి, ఋషులకి, వాళ్ళందరికీ ఉన్నది. అలా ఉంటున్నది ఇప్పుడు కూడా చాలామందికి ఉన్నది. ఇంకా ఇప్పటికీ పోలే, అందరికీ ఏం పోలే. ఎందుకంటే శాస్త్రం ఉన్నంతకాలం ఉంటుంది, ఎక్కడో అక్కడ ఉంటుంది అది ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన. ప్రాణం వా ఏ తత్ ప్రస్కందంతి. ఎప్పుడు ఏ దివా రత్యా సంయుజ్యంతే, ఎవరైతే దివా పగటి పూట అంటే అహహ అన్నాం కదా, పగలు ప్రాణం కదా. ప్రాణ సమయంలో అంటే ప్రాణం పగలన్నాం,
పగలే ఆదిత్యుడు, సూర్యుడు ఉన్నటువంటి సమయంలో రత్యా స్త్రీతో గనక భార్యతో గనక సంయోగం చేస్తే ప్రాణం ఏ తత్ ప్రస్కందంతి, వాళ్ళ యొక్క ప్రాణం బలహీనం అవుతుంది అని అర్థం. అంటే ఏమిటి? ఆయు క్షీణం అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఆయు క్షీణం అనేవాడు. అలా కాకుండా ఎవరైతే యద్ రాత్రౌ రత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తత్ అన్నారు. ఎవరైతే రాత్రి యందు మాత్రమే భార్యను సమీపించి పత్నితో సమీపించి సంగమం చేస్తాడో సంతానం కొరకు, వాళ్ళు బ్రహ్మచర్యంతో వ్రతాన్ని పాటించిన వాళ్ళతో సమానం అన్నారు. ఎక్కడ మనకు ఇవన్నీ చదువుతాం, మనం ఏ శాస్త్రాన్ని చదువుతాం? ఉపనిషత్తులో ఎక్కడో ప్రశ్నోపనిషత్తులో ఒక మంత్రంలో ఈ విషయం చెప్పబడిందంటే ఇదంతా సైంటిఫిక్కే. మేము ఎక్స్పెరిమెంట్లు ఏం చెయ్యక్కర్లేదు, ఇదంతా సైంటిఫిక్కే. దీన్ని ఎక్స్పెరిమెంట్ చెయ్యాలా ఏమిటి? ఇంకా ఏమండి మీ ఉపనిషత్తులో చెప్పింది కరెక్టా కాదా, నేను టెస్ట్ చేస్తానని ఎక్స్పెరిమెంట్ చేస్తానంటే నువ్వేంది ఎక్స్పెరిమెంట్ చేసేది? రాత్రిపూట నీ యొక్క బయలాజికల్ సిస్టమ్, ఈ కెమికల్స్ సిస్టమ్, ఈ టోటల్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ చేంజెస్. పగటిపూట ప్రాణశక్తి ఉంటుంది, ఆ ప్రాణశక్తి ఉన్నప్పుడు నువ్వు అవి చేయకూడదు. రాత్రిపూట మాత్రమే అన్నది ఎందుకండి అంటే శాస్త్రం దానికి ఒక నియమం పెట్టింది అంతే. శాస్త్రానికి తెలుసా, నీకు తెలుసా? నీ శరీరం గురించి నీకే తెలియదు. కనుక ఏ రాత్రౌ రత్యా సంయుజ్యంతే, ఎప్పుడైతే పతి రాత్రి యందు సంయోగం చేస్తాడో సంగమం చేస్తాడో బ్రహ్మచర్యమేవ తత్, అది బ్రహ్మచర్యంతో సమానంట, అది దోషం కాదు. అతను బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లే అని. బ్రహ్మచర్య వ్రతం ఏంటది? బ్రహ్మచర్యం లాంటి వ్రతం అది, ఆ నియమాన్ని గనక పాటిస్తే. సరే, అలా పాటిస్తే ఏమిటండి ఇంకా ప్రయోజనం అంటే తర్వాత మంత్రంలో చెప్తాను వినండి, దానివల్ల చాలా ప్రయోజనం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్రం. అన్నం వై ప్రజాపతి తతోహ వై తద్రేతః తస్మాదిమాః ప్రజాః ప్రజాయంత ఇతి. ఇది ఇప్పుడు ఆన్సర్, అసలు ఆన్సర్. కబంధీ కాత్యాయనుడు మొదట అడిగాడు కదా, ఏమండి గురువుగారు ఎలా పుడతారు అందరు అన్నారు కదా. వాళ్ళకి గురువుగారు చెప్తున్నారు. పిప్పలాదుడే కదా గురువు. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాదుడు గురువు. ఆ పిప్పలాదుల వారు చెప్తున్నారు, పిప్పలాద మహర్షి చెప్తున్నారు ఏమని, నాయన ఇంకొక సృష్టి చూడండి, అన్న సృష్టి చేస్తున్నారు. ఇప్పుడు అన్న సృష్టి గురించి చెప్తున్నారు. ప్రజాపతే మిథున సృష్టిగా, లోక సృష్టిగా, కాల సృష్టిగా, ఇప్పుడు అన్న సృష్టిగా అన్నారు. అన్నాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలు రావాలి కదా, ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు? సృష్టి జరగాలంటే అన్నం కావాలి. అన్న సృష్టి. అన్నం వై ప్రజాపతి, అన్నమే కదా ప్రజాపతి. హా వై అంటే అదే కదా అని, ప్రసిద్ధం అని అర్థం. హా వై అంటే ఏమిటి? హా వై వస్తుంటే మధ్య మధ్యలో దానికి ఏమిటండి అర్థం అని మనకు అనిపిస్తుంది కదా. హా వై అంటే ఇది చాలా ప్రసిద్ధం అని అర్థం. ఖచ్చితంగా చెప్పాలంటే అని అర్థం. ఇండీడ్, సర్టన్లీ అంటారు చూసారు ఇంగ్లీష్లో. నిజంగా, సత్యంగా, ఖచ్చితంగా, ప్రసిద్ధమైనటువంటి, ప్రసిద్ధి చెందినటువంటి, అందరికీ తెలిసిన విషయమే అన్నట్లుగా అన్నమాట. చాలా శాస్త్రంలో, పురాణాలలో, ఇతిహాసాలలో చాలా ప్రసిద్ధంగా ఉన్నటువంటి విషయం అని అర్థం. హా వై అంటే ఏతత్ రేతః ఇమాః ప్రజాః ప్రజాయంతే. అన్నం వలన ఎప్పుడైతే పురుషుడు అన్నాన్ని స్వీకరిస్తాడో ఆ అన్నం రేతస్సుగా మారుతుంది. తిన్నటువంటి ఆహారం రేతస్సుగా పరిణమిస్తుంది. రేతః అంటే ఇక్కడ శుక్రం అని అర్థం. పురుష బీజం శుక్రం.
ఇంగ్లీష్లో సీడ్ అంటారు చూసారా, ఆ సీడ్ అనమాట ఇది. పురుష బీజం శుక్రం. పురుషుడు ఆహారం తీసుకున్నప్పుడు, ఆహారం అన్నం అంటే ఇక్కడ మనం బియ్యం అనేతో వండినది కాదు అక్కడ అర్థం. ఏదైనా పర్వాలేదు, ఏ ఆహారం అయినా సరే. కొన్ని దేశాల్లో అన్నమే తినరు, వేరే వేరే పదార్థాలు తింటుంటారు వాళ్ళు కదా. అన్నం కాకుండా మరి ఏమిటండి తింటారు అనుకుంటాం మనం. అన్నం బియ్యం తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. మరి వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారా లేదా? రకరకాల ధాన్యాలు రకరకాల ఆహారాలు తింటున్నారు కదా జనాలు. ఏ ఆహారం అయితే తింటారో ఆ ఆహారం రేతస్సుగా మారుతుంది పురుష శరీరంలో. అప్పుడు మనం సప్లై చేసుకోవాలి. స్త్రీ శరీరంలో అదే ఆహారం స్త్రీ గనక తీసుకుంటే అది అండంగా మారుతుంది. శోణితం అంటారు స్త్రీ శరీరంలో. అదంతా ఇక్కడ చెప్పలే, మనం సప్లై చేసుకోవాలి. స్త్రీ శరీరంలోకి వెళ్ళిన అన్నం ఆహారం శోణితంగా, శంకరశ శోణితం, శోణితంగా మారుతుంది, లేకపోతే అండంగా మారుతుంది. చూడండి, తిన్న ఆహారం ఎక్కడ, అండం ఎక్కడ? తిన్న ఆహారం రేతస్సు. అది సృష్టి ఎవరు చేయలేరు, ఏ మానవుడు చేయలేడు. ఏ మానవుడు సృష్టి చేయలేడు. ఒక జీవిని, ఒక మనిషిని, ఒక జీవరాశిని సృష్టించలేడు. టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు చూసారు కదా. టెస్ట్ ట్యూబ్లో బేబీ అంటే ఏమన్నా ఈ రసాయనం పోసి, ఆ రసాయనం పోసి ఉంటాయి కదా యాసిడ్స్, ఒక ట్యూబ్లో పోసి ఈ ట్యూబ్లో పోసి ఈ రెండు టెస్ట్ ట్యూబుల్లో నుంచి మార్చిస్తే అని వస్తుందా? కోతి పిల్ల వస్తుందా? కుక్క పిల్ల వస్తుందా? మనిషి పిల్లవాడు వస్తాడా అంటే రారు. ట్యూబుల్లో పెంచేది కాదు ఇది. ఆహారం తీసుకున్న తర్వాత ఆహారమే శుక్రంగా మారి శోణితంగా మారుతుంది. సరే, శోణితంగా శుక్రంగా ఉంటే పుడతారా అంటే అది పుట్టరు. మరి ఏమిటన్నారు? ఆ శుక్ర శోణితాలు కలవాలి. పురుష శరీరంలో ఉన్నటువంటి శుక్రం అది బీజం, స్త్రీ శరీరంలో ఉన్నటువంటి శోణితం, ఈ రెండు కూడా కలవాలి. ఆ రెండు కలిసినప్పుడే ఆ జీవాత్మ శరీరం ఏర్పడుతుంది. డాట్ లాగా ఉంటుంది చూడండి, ఒకే ఒక్క డాట్ బిందు. అప్పుడు ఎప్పుడైతే భార్యాభర్తలు వాళ్ళిద్దరూ సంగమిస్తారో ఈ యొక్క శుక్రం భార్య శరీరంలో గర్భంలో ఆధానం చేయబడుతుంది. దాన్ని గర్భ ఆధానం అంటాడు. గర్భ ఆధానం. శుక్రాన్ని శోణితంతో ఏకీభవనం చేయడం వలన, ఏకీకరణం చేయడం వలన, అది వీళ్ళ ప్లాన్ ఏం లేదు, వీళ్ళ చేతుల్లో ఏం లేదు. ఇవాళ నేను అనుకుంటాను రేపు అబ్బాయి పుట్టేస్తాడు, మనకు ప్రెగ్నెన్సీ వస్తుందంటే చూస్తున్నాం కదా. సంవత్సరాల తరబడి, ఏమండి పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి, 6 సంవత్సరాలు దాటిపోయింది, 7 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా పిల్లలు పుట్టలేదండి అన్నాడు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, గర్భాంబిక దాకా వెళ్ళొచ్చారు, అమ్మవారికి దగ్గరికి వెళ్ళొచ్చారు, గుడి దగ్గరికి వెళ్ళొచ్చారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు, అన్ని టెస్టులు చేయించారు, ఏం లోపం లేదు, మళ్ళీ బాగానే ఉందన్నారు. ఆ శుక్ర శోణితాలు కలవడంలే. ఏమిటంటారు చూడండి, మ్యాజిక్ ఎక్కడుంది? డాక్టర్లు కూడా చెప్తున్నారు మా వల్ల ఏం కాదు, మేము చేయలేము. లక్షలు ఖర్చు పెట్టేవాడు ఉన్నారు పిల్లలు పుట్టడం కోసం. ఒకళ్ళకేం వద్దన్నా పిల్లలు పుడుతూనే ఉన్నారు. వద్దు మొర్రో అంటే వాడికి పుడుతున్నారు. మాకు ఒక్కడన్నా ఉంటే చాలని చెప్పి వీళ్ళు కష్టపడుతున్నారు. దానికోసం కొంచెం యాగాలే ఉన్నాయి చూసారా. పుత్రకామేష్టి యాగం, పుత్రకామేష్టి యాగం. కుచేలుడికి వద్దంటే పిల్లలు గుంపుగా ఉంటారు. కుచేలుడికి సంతానం, దశరథుడికి ఏమో పాపం పుత్రకామేష్టి యాగం చేస్తే గాని పిల్లలు పుట్టలేదు చూసారా. రాజు అంతటి వాడికి, వీడికి తినటానికే లేదు కుచేలుడికి, ఆయన ఇంతమంది సంతానం. రాజుగారికి పిల్లలే లేరు. కారణం ఏంటి చూసారా? అది ఎక్కడ సంభవిస్తుంది ఆ శుక్ర శోణితాలు కలవడం అనేది, అది భగవంతుడి యొక్క నిర్ణయం. చూసారా ఎంత అద్భుతం జరుగుతున్నది అసలు మానవుడి సృష్టిలో. ఈ యొక్క మానవుడి జన్మ అనేటువంటిది ఆ గర్భంలో అది పెరిగి తర్వాత ఏమి ఉండదు, ఊరికి నలుసులాగా ఉంటుంది. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ వస్తాయి. స్కానింగ్ తీస్తూ ఉంటే 2 నెలలకు ఒక రకంగా ఉంటుంది, 3వ నెలకి 4వ రకం, 5వ నెలకి 6వ నెలకి మారిపోతుంటుంది, తిరుగుతుంటాడు లోపల. చూసారా ఎంత అద్భుతం చూడండి. ఇవన్నీ ఏం గుర్తుండవు మనకు, బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ లేని అహంకారం వస్తుంది. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామని తెలుసా మనం?
ఈ సృష్టి గురించి మనం తెలుసుకుంటే, మనం ఎలా వచ్చామని తెలుసుకుంటే మనలో అహంకారం రాదు అసలు. ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పది. అసలు ఈ శరీరం నేను పెరుగుతున్నది అంటే, ఇలా ఇంతవరకు ఉన్నది అంటే నా చేతిలో ఉందా? చూసారా, ఆహారం ఆకలవడం, గుండె కొట్టుకుంటున్నది, కళ్ళు ఆర్పుతున్నాము, శ్వాస జరుగుతున్నది, ఇదంతా మన చేతుల్లో ఉందా? కానీ ఏం చూసుకొని గర్వపడుతున్నాం మనం అనవసరంగా? గర్వపడద్దు. పరమాత్మని ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉండాలి పుట్టిన తర్వాత. అది చేయవలసిన పని మనిషి. ఇలాంటి చదువు చెప్పాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి. మన ఉపనిషత్తులు వీటి యొక్క గొప్పతనం, మనిషి యొక్క జన్మ సార్థకత చేసుకోవడానికి మార్గాలు చెప్పాలి. ఈ విద్య లేకపోతే మనిషి పొట్ట నింపుకోవడం కోసం తపన పడుతూ ఉంటాడు. మనిషి ఈర్ష్య అసూయలతో జీవిత గమ్యం తెలియకుండా కష్టపడుతుంటాడు. కనుక మనం చదవలసిన చదువులు చదవాలి. ఏదో ఇంగ్లీష్ చదువుతున్నాం, ఇది వదిలిపెట్టకూడదు. వాటికే వీటికే అట్లన్నా ఉండాలి. కనీసం ఇవే చదవాలి అసలు లెక్క ప్రకారం. కాదు నువ్వు అది కూడా చదువుతానంటావా, మోడర్న్గా ఇప్పుడు మరి ప్రపంచంలో రాణించాలి కదండి అని చెప్పి చదువుతానంటావా? చదువు, అవి చదువు, ఇవి చదువు. వారానికి 1 రోజు 2 రోజులు ఈ క్లాసులు కూడా వచ్చి చదవాలి. పిల్లలకి ఎందుకు ఇప్పటి నుంచే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత చదువుకుంటారట. ఏం చదువుకుంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత? వివాహం అయిపోయిన తర్వాత పిల్లలకి అన్న తర్వాత ఇంకేం చదవడానికి. ఎప్పుడు అలా అనకూడదు మనం. చూడండి, చిన్నపిల్లలు కదండి, వీళ్ళకి ఎందుకండి ఇప్పుడు వేదాంతం అని అనకూడదు. చిన్నపిల్లలే చదవాలి. 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. ఈ ఉపనిషత్ సారం అంతా తెలుస్తూ ఉంటేనే వాళ్ళకి బాగా జ్ఞానం వస్తుంది. అది విషయం. అందుకని శుక్ర శోణితం, పురుష బీజం, స్త్రీ అండం రెండు కలిసినప్పుడు ప్రజాః ప్రజాయంతే, ప్రజలు మానవులు పుడతారు అని అర్థం. అన్నం వై ప్రజాపతి తద్రేతః తస్మాత్ అంటే ఆ రేతస్సు నుంచి ఇమాహ ప్రజాః, రేతస్సు నుంచే రారు కదా. ఆ రేతస్సు అనేటువంటిది స్త్రీ శరీరంలో ఉన్నటువంటి అండంతో ఏకీభవించాలి. అది ఏకీభవించినప్పుడు మాత్రమే. అందుకని వివాహం దానికి ఒక సంస్కారం. వివాహం అనేది ఒక సంస్కారం, గర్భాధానం అనేది ఒక సంస్కారం, సీమంతోన్నయనం ఇవన్నీ సంస్కారాలు, పుంసవనం సంస్కారం. ఇవన్నీ ఎందుకు పెట్టారు? అది ఒక క్రతువు లాంటిది, యాగం లాంటిది. మొత్తం ప్రాసెస్సే. పిల్లవాడు పుట్టే వరకు ఎన్ని సంస్కారాలు, 40 సంస్కారాలు ఉన్నాయి మొత్తం. పుట్టు వెంట్రుకలు తీయించడం, బాలసార చేయటం, అన్నప్రాసన, విద్యాభ్యాసం, ఉపనయనం, ఎన్ని సంస్కారాలు చూసారా? అన్ని చేయిస్తే కానీ వాడికి కొంచెమన్నా బుద్ధి వస్తుందని సంస్కారాలు పెట్టారు. సరే, ప్రజాయంతే ఇది పురుష శరీరంలో ప్రవేశించినటువంటి బీజం, స్త్రీ శరీరంలో ప్రవేశించినటువంటి అన్నం అండంగా మారుతుంది. పురుష శరీరంలో ప్రవేశించిన అన్నం, ఆహారం బీజంగా మారుతుంది. ఈ బీజ అండాలు కలిసినప్పుడు ప్రజాయంతే, కోతి పిల్ల నుంచి కోతి నుంచి కోతి పిల్ల, కుక్క నుంచి కుక్క పిల్ల, పక్షి నుంచి పక్షి పిల్ల గుడ్డు. ఓకే, అట్లా అన్నమాట. ఆ శరీరం మళ్ళీ అది చూడండి, ఆ జంతువు నుంచి ఆ స్పీషీయే వస్తుంది, అదే వస్తుంది. మళ్ళీ కుక్క నుంచి పంది పిల్ల రావడం చూసామా? చూడం. పంది నుంచి పంది పిల్లే వస్తుంది, కుక్క నుంచి కుక్క పిల్ల మాత్రమే వస్తుంది, కోతి నుంచి కోతి పిల్ల వస్తుంది, జిరాఫీ నుంచి జిరాఫీ పిల్ల మాత్రమే వస్తుంది, జింక నుంచి జింక పిల్ల మాత్రం వస్తుంది, మనిషి నుంచి మనిషే వస్తాడు. అది చూసారా ఎంత అద్భుతం? ఆలోచిస్తేనే అసలు ఎక్కడ జరుగుతోంది ఈ సృష్టి, ఎలా జరుగుతుందో అద్భుతంగా ఉంది. చూసారా ఆ పోలికలు కూడా? అమ్మ ముక్కు చప్పటగా ఉంటే పిల్లవాడి ముక్కు కూడా అటాగే ఉంటుంది. దాదాపు కలర్ దగ్గర నుంచి, హైట్ దగ్గర నుంచి పోలికలు అచ్చు అదేనండి. వాడు ఇప్పుడే పుట్టాడు, పుట్టంగానే వెంటనే అంత అమ్మే, అంత నాన్నే. ఈ బామ్మగారు ఏమంటుంది, అంత తాతే అంటుంది ఆవిడ. చూడండి, పోలికలు కూడా జెనెటిక్గా ఎట్లా పోలికలు తీసుకొని వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అద్భుతంగా. అది తర్వాత మంత్రం.
తద్యేహే వై తత్ ప్రజాపతివ్రతం తద్యేహే వై తత్ ప్రజాపతివ్రతం చరంతి తే మిథునముత్పాదయంతే తేషామేవైష బ్రహ్మలోకే యేషాం తపో బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితం. అలా శుక్ర శోణితాల కలయిక వలన పగలు గనక సంభోగం చెయ్యకుండా రాత్రిపూట మాత్రమే దంపతులు గనక సంభోగం చేస్తే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పుడతారట. కమల పిల్లలు కాదు, ఒకసారి అబ్బాయి ఒకసారి అమ్మాయి, అట్లా అన్నమాట. వెనకటి రోజుల్లో చూసారా, అబ్బాయి పుడితే అమ్మాయి పుట్టేది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ గ్యారెంటీ లేదు. దానికి చాలా లెక్కలు ఉన్నాయి లేండి. అబ్బాయి పుట్టాలంటే ఎలా, అమ్మాయి పుట్టాలంటే ఎలా అని చెప్పి దానికి లెక్కలు ఉన్నాయి. అవన్నీ ఏమిటని ఇప్పుడు నేను చెప్పను. ఓకే, అంటే ఇక్కడ ఎవరైతే ఆ వ్రతం ఇందాక చెప్పాం కదా, బ్రహ్మచర్యమేవ తత్ అన్నారు చూసారా. రాత్రి సంభోగం చేస్తే, గర్భాధానం కనుక చేస్తే రాత్రి సమయమునందు అది బ్రహ్మచర్యంతో సమానం అన్నాం. అప్పుడు అది బ్రహ్మచర్య వ్రతం అన్నారు. ఇక్కడ అదే చెప్తున్నారు, బ్రహ్మచర్య వ్రతం చరంతి. ఎవరైతే క్రిందటి మంత్రంలో అంటే 13వ మంత్రంలో చెప్పినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని చూడండి. బ్రహ్మచర్య వ్రతంట అంటే ఏమిటి? రాత్రిపూట భార్యను సమీపించడం, అంటే భార్యతో అంటే సంభోగం లేకపోతే సంగమం చేయడం వలన బ్రహ్మచర్య వ్రతం అంటోంది ఉపనిషత్తు. ఆశ్చర్యంగా లేదు? అలాంటి బ్రహ్మచర్య వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మిథునం ఉత్పాదయంతే. మిథునం అంటే ఏమిటి? మగ శిశువు ఒకసారి, రెండవసారి ఆడ శిశువు. మగ శిశువు ఆడ శిశువు ఇద్దరూ పుడతారు. వాళ్ళకి ఎంత హాయి చూసారా. ఇప్పుడు అబ్బాయిలే పుడితే కష్టమే, మళ్ళీ అమ్మాయిలే పుట్టారని కష్టపడుతున్నారు. ఎందుకండి అలా పుడుతున్నారు అన్నారు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏం చెప్తావు? డాక్టర్లు ఏం చెప్పలేరు. ఇదంతా లాజిక్ ఒకటి ఉన్నది అక్కడ. ఉపనిషత్తు ప్రమాణం మిథునం ఉత్పాదయంతే. ఇప్పుడు ఇది వెళ్ళి అందరికి ప్రచారం చేయండి మీరు. ఏమో ప్రమాణం కదా, ఉపనిషత్తు చెప్పింది కదా. దానికన్నీ సలహా ఇవన్నీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడంలా మేము ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళి సలహా తీసుకున్నాం. ఇది ఉపనిషత్తు సలహా. ఉత్పాదయంతే. అంతేకాదు తేషామే వైష బ్రహ్మలోకే. అలా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన వాళ్ళే బ్రహ్మలోకానికి వెళతారు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం. తేషామేవ వారికి మాత్రమే స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి అర్హత ఉంటుంది. కర్మలు చేస్తుంటారు చూసారా, యజ్ఞ యాగాదులు వైదిక కర్మలు చేస్తూ ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించాలి. యజ్ఞ యాగాలు చేశాను కదా, నా ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే నువ్వు స్వర్గలోకానికి వెళ్ళలేవు. వాటితో పాటు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటిస్తే, బ్రహ్మచర్య వ్రతం అంటే ఆ 13వ మంత్రంలో చెప్పినటువంటి సలహా, ఆ నియమాన్ని పాటిస్తే స్వర్గలోకం. ఏషాం ఏవ తపో బ్రహ్మచర్యం. దాని తపస్సు బ్రహ్మచర్యంతో 13వ మంత్రంలో చెప్పినటువంటి తపో బ్రహ్మచర్యం తేషామేవ బ్రహ్మలోక. అది ఇక్కడ తపో బ్రహ్మచర్యం అంటే తపస్సు నియమాలు పాటించడం వలన, అంటే పంచమహాయజ్ఞాలు. తపస్సు అంటే పంచమహాయజ్ఞములు చక్కగా ఆచరించడం వలన, అంటే తర్వాత తరాల వాళ్ళకు కూడా ఇవ్వాలి అవి. పంచమహాయజ్ఞాలు మనం పాటించి మన పిల్లలకి పంచమహాయజ్ఞాలంటే ఏమిటని చెప్పాలి, ఈమెయిల్లో పంపించాలి. పంచమహాయజ్ఞాలు చేస్తున్నావా లేదా? ఒక పక్షి కూడా రావడం లేదు తింటానికి ఇక్కడ అంటాడు. ఏదో పక్షి కాకపోతే ఇంకో దానికి ఏదో దానికి పెట్టు. పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, చేస్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళకి మనం అందించాలి. అదే అంతే విధంగా యేషు సత్యం ప్రతిష్ఠితం. ఇక్కడ తపస్సు అంటే మిత ఆహారం తీసుకోవచ్చు. మితంగా ఆహారం తీసుకోవడం, మితంగా తినడం, మితంగా వ్యవహరించడం, అన్ని మితంగా ఉండాలన్నమాట. అతిగా చేయకూడదు ఏది. సత్యం ప్రతిష్ఠితం. సత్యం అంటే విలువలు.
ఎవరైతే విలువలు పాటిస్తారో, ఎవరైతే ఆహార నియమాన్ని పాటిస్తారో, ఉన్నది కదా అని తినకూడదు. ఆకలి అయినప్పుడు తినాలి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, అప్పుడే తినాలి. ఏమి తినాలి, అదే తినాలి. అలా అన్నమాట. బ్రహ్మచర్యం వ్రతం పాటిస్తూ, విలువలను పాటిస్తూ, పంచమహాయజ్ఞాలు చేస్తూ అన్నీ చక్కగా చేయాలి. చక్కగా చేస్తే వాళ్ళకి స్వర్గలోక ఫలం అన్నారు. తర్వాత ఉపాసకులకి ఫలం చెప్తున్నారు. ఇప్పుడు కర్మ ఫలం అయిపోయింది. ఇదేమిటంటే కర్మల ఫలం. ఉపాసన లేకుండా కేవల వైదిక కర్మల వలన ఈ నియమాలన్నీ పాటిస్తే స్వర్గలోకం వస్తుంది. చూసారా, స్వర్గలోకం రావడం అంటే ఎంత కష్టము. స్వర్గలోకం రావడం అంటే అంత తేలిక. వైదిక కర్మలు చేస్తూ, తపస్సు చేస్తూ, బ్రహ్మచర్యం వ్రతం చేస్తూ, విలువలను పాటిస్తూ, సత్యాన్ని పలుకుతూ, అబద్ధం చెప్పకుండా ఉంటే వాళ్ళకి స్వర్గలోకం వస్తుంది. తేషామేవ, అందరికీ కాదండి, ఉపనిషత్తు చెప్తున్నది. తర్వాత ఉపాసన చేసేవారికి మరి కర్మ సముచ్చయ, ఉపాసన కర్మ సముచ్చయ. వీళ్ళు కేవల కర్మలు చేసేవాళ్ళు. ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళంతా కృష్ణగతిలో పోతారు. స్వర్గలోకంలో వీళ్ళంతా కూడా కృష్ణగతి. ఉపాసన చేసేవాళ్ళు శుక్లగతి. వాళ్ళకి ఏమిటి ఫలం అంటే ఈ మంత్రంలో చెప్తున్నారు. ఇప్పుడు 16వ మంత్రంలో తేషామసౌ విరజః బ్రహ్మలోకః న ఏషు జింహం మన్ృతం న మాయాచేతి. ఉపాసనా ఫలం అంటే విశ్వరూప ఉపాసన చేసేవారికి. ముండకోపనిషత్తుకి ఇది బ్రాహ్మణోపనిషత్తు. తపశ్రద్ధేయే ఉపవసంత్యరణ్యే శాంతో విద్వాంసో భైక్షచర్యాం చరంతః తే సూర్యద్వారేణ విరజాః ప్రయాంతి. అది ఇక్కడ బ్రాహ్మణోపనిషత్తులో వస్తున్నది. అంటే ఉపాసన చేసేవాళ్ళు అని అర్థం. తేషాం బ్రహ్మలోకః విరజః. విరజః బ్రహ్మలోకః. ఉపాసన చేసేవారికి శుద్ధమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి. శుద్ధమైనటువంటి బ్రహ్మలోక ప్రాప్తి. దాన్ని ఆదిత్యలోకం కూడా అనండొచ్చు అంటారు. ఎందుకంటే బ్రైట్గా ఉంటుంది కదా. సత్యలోకం బ్రహ్మలోకం. ఇందాక బ్రహ్మలోకం అంటే స్వర్గలోకం. ఇప్పుడు బ్రహ్మలోకం అంటే కర్మతో పాటు ఉపాసన కూడా కలిపి చేస్తే ఎవరైతే బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ధ్యానము, ఆ విశ్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ విశ్వరూప ధ్యానంతో పాటు యజ్ఞయాగాలు చేస్తారు. అలా చేస్తే వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. ఎవరు వాళ్ళు? వాళ్ళ నియమాలు ఏమిటి? ఇందాక తపస్సు, బ్రహ్మచర్యం, సత్యం అన్నాం. వీళ్ళకి నియమాలు ఏమిటో తెలుసా? నా ఏషు జింహం. ఎవరి అందైతే జింహము ఉండదో, జింహ వేరు జింహం వేరు. ఇక్కడ జింహం అంటే వక్ర బుద్ధి లేకుండా ఉంటారో, వంచన బుద్ధి లేకుండా ఉంటారు. అవతల వాళ్ళని వంచన చేయడం, వక్రంగా మాట్లాడటం, వక్రంగా ఆలోచించడం అంతా వక్రం అనమాట. వంకర టింకరగా అంటుంటారు చూసారా. వక్ర బుద్ధి లేకుండా ఉండేవాళ్లే బ్రహ్మలోకానికి వెళతారండి. అందరూ వెళ్ళలేరు. ఉపాసన చేసినంత మాత్రాన పోతారని, అక్కడికి వెళతారని గ్యారెంటీ లేదు. ఉపనిషత్తు చెప్తుంది, ఉపాసన చేశాడు, కర్మ ఉపాసన సముచ్చయం చేశాడు, కానీ బుద్ధి మాత్రం వక్ర బుద్ధి అన్నాడు అనుకోండి, వెళ్ళలేడు, శుక్లగతి రాదు. అంటే ఎంత కష్టమో చూసారా ఇప్పుడు మనిషి. ఎక్కడ ఉపనిషత్తు చూడండి ఎట్లా మనల్ని రిఫైన్ చేస్తుందో, మనిషిని మనస్సుని ఎంత రిఫైన్ చేస్తుందో చూసారా ఉపనిషత్తు. అందుకనే 1000 తల్లులతో సమానం అన్నా. ఒక్క తల్లి బిడ్డని ఎంత సంస్కరిస్తుంది. చక్కగా పిల్లవాడిని బాగా సంస్కారం ఉన్న తల్లి అయితే, అందరూ చేయలేరు, బాగా సంస్కారం ఉన్న తల్లి అయితే పిల్లవాడిని తీర్చిదిద్దుతుంది అంటారు చూసారా. తీర్చడం ఏమిటి, దిద్దడం ఏమిటి? ఏమిటండి తీర్చిదిద్దడం అంటే? సంస్కారాలు విలువలన్నింటి రంగరించి ఉగ్గు పాలతో పోస్తుంది వాడికి. సంకల్పం చేసుకుంటుంది ఆ తల్లి, నా బిడ్డ ఇలా ఉండాలి, ఇంత గొప్పవాడు కావాలి, ఇంత ధర్మాత్ముడు కావాలి,
ఇంతటి సంస్కారవంతుడు కావాలి, ఇంతటి మహానుభావుడు కావాలని చెప్పి ఆ తల్లి అనుకుంటూ ఆ పాలల్లో ఉగ్గు పాలల్లో రంగరించి పోస్తే ఆ పిల్లవాడు అలాగే తయారవుతాడు. అమ్మ ఎలా అనుకుంటే అలా అవుతాడు. అది సాధ్యం అవుతుంది తల్లికి. అలా అనుకునే తల్లి ఉంటే, ఆమె కనుక సంస్కారం ఉంటే, ఆ తల్లి అలా రంగరించి ఉగ్గు పాలు ఇస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఎలా తయారవుతాడు చెప్పండి? ఎలా తయారవుతాడు? అటువంటి సత్సంకల్పం ఉంటే ఆ తల్లి నుంచి ఆ పిల్లవాడికి వస్తుందా రాదా? వచ్చి తీరుతుంది, దాంట్లో సందేహమే లేదు. అది జిజియాబాయి చేసింది. అట్లా శివాజీ ఇలా కావాలనుకున్నది, అలా చేసింది ఆవిడ. వివేకానందుడు తల్లి కూడా అట్లాగే అనుకుంది. వివేకానందుని అలా తీర్చిదిద్దింది ఆవిడ. అలాంటి తల్లులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కనుక ఇక్కడ ఏషు జింహం న అంటే లేదో, ఎవరికైతే వక్రబుద్ధి లేదో వారు వెళతారు. తేషాం అసౌ బ్రహ్మలోక, వారికే ఈ బ్రహ్మలోకము. అంతేకాదు అనృతం న, ఎవరైతే అబద్ధం చెప్పకుండా ఉంటారో వాళ్లే బ్రహ్మలోకానికి వెళతారు. ఎందుకంటే బ్రహ్మలోకం అంటే సత్యలోకం అని పేరు. ఇక్కడ అబద్ధాలు చెప్తూ అబద్ధాల బడుద్దాయి అంటారు, చూసారా? ఆ రోజు చిన్నప్పుడు అనేవాడు బడుద్దాయి అంటే ఏమిటి, వీడు ఎందుకు పనికిరాడు అని చెప్పి బడుద్దాయి అని చెప్పి యూజ్ చేసేవారు. అబద్ధాల బడుద్దాయి అంటే అబద్ధాలు చెప్పేవాడు సత్యలోకానికి వెళ్ళగలడా అండి? అందుకని అబద్ధం చెప్పకు, అసత్యాన్ని పలకవాకు. అది నియమం బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే. యజ్ఞయాగాదులతో పాటు ఈ విలువలు పాటించాలి. అనృతం న వదతి సహా బ్రహ్మలోక. అంతేకాదు న మాయాచ ఇది. అనృతం న మాయా న. మాయ అంటే కపటం, న అంటే లేకుండా ఉండడం. ఎవరికైతే కపటం లేకుండా ఉంటుందో, అంటే పారదర్శకత, ట్రాన్స్పరెంట్ అన్నమాట. మనస్సు వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనస్సులో కలుషితం లేదు. మనిషి అట్లాంటి కలుషితం లేని మనస్సుతో పుట్టడం ఎంతో అదృష్టం. అటువంటి కలుషితం లేని మనస్సుతో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి నడిచే దైవం భూమి మీద. చాలా అమాయకులుగా ఉంటారు వాళ్ళు. మనం అనుకుంటాం వాడికి లౌకికం తెలియదు, చాలా అమాయకులు పాపం అంటాం మనం. అసలు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఆ జీవుడు అలా పుట్టడానికి. దానికోసం మనం కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నం చేస్తారు మంచివాళ్ళంగా అవ్వడానికి. వాడు ప్రయత్నం చేయకుండానే మంచివాడిగా పుట్టాడు. ఎంత అదృష్టవంతుడో చూసారా? కనుక అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. వాళ్ళకి లౌకికం తెలియకపోయినా, ప్రపంచం తెలియకపోయినా, వాళ్ళు స్వతహాగా మంచివాళ్ళుగా పుట్టారు. అబద్ధం చెప్పరు, కపటం లేదు, పారదర్శకత ఉన్నది మనస్సులో ఎటువంటి కలుషితం లేదు, కపటం లేని మనస్సు. అట్లాంటి మనస్సుతో ఉన్నాడు మనిషి. పాపం ఎవడి మోసం చేయడం తెలియదు వాడికి. అసలు ఎవడన్నా మోసం చేయడం కూడా తెలియదు, ఎలా చెయ్యాలి అంటాడు, వాళ్ళకి తెలియదు అసలు. ఎంత గొప్పవాడు చూడండి మనిషి. జ్ఞానం సంగతి వేరే విషయం. అసలు మంచి మనిషిగా పుట్టడమే అట్లాంటి వ్యక్తుల్ని మనం గమనించాలి. గమనించి వాళ్ళ గనక సహాయం చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే. అలాంటి వ్యక్తిని గమనించి, అంతేగాని వాడికి నూరిపోయకూడదు. నువ్వేం బతుకుతావు, ఇట్లా చేసుకుంటే ప్రపంచంలో బతకలేవు, నువ్వు అసలు ఎందుకు పనికి అనకూడదు. నువ్వు ఎన్నన్నా సరే వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకోలేరు. చెడు స్వభావాన్ని, చెడ్డ గుణం గల వాళ్ళు ఎలాగైతే మార్చుకోలేరో, వీళ్ళు కూడా వాళ్ళ మంచి గుణాన్ని, వాళ్ళకి తెలియదు అసలు అది మంచి గుణం ఉన్నదని, ఒకటి ఉన్నదని, దానివల్ల మనం ఇలా ఉంటాం, వాళ్ళకి ఏమీ తెలియదు అసలు, అమాయకులు. అందుకే దాదాపు జ్ఞానం పొందే వాళ్ళందరూ కూడా ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో వస్తారు. దాదాపు వాళ్ళందరూ అమాయకులుగానే ఉంటారు. చూడండి, జ్ఞానం పొందే వాళ్ళందరూ కూడా, జ్ఞానులందరూ కూడా దాదాపు అమాయకులే. వాళ్ళకి కల్లా కపటం లేదు, కల్లా కపటం ఉండదు. మోసం చేయడం, ఒకళ్ళని వంచన చేయడం, దుర్భాషలు ఆడడం, లేకపోతే అబద్ధం చెప్పడం వాళ్ళకి చేత కాదు అసలు. అందుకనే జ్ఞానులైనారు వాళ్ళు. అందుకని దాదాపు ఏంటో అందరూ అమాయకులే, వాళ్ళు మంచి అమాయకులు అనమాట. అందుకని అటువంటి జ్ఞానుల్ని మనం పూజించాలి అంటుంది శాస్త్రం. చూడండి ఎన్ని విషయాలు. మాయ, కపటం లేకుండా ఉండడం. మాయ అంటే ఇక్కడ కపటం. ఇంగ్లీష్లో చెప్పాలంటే డబుల్ పర్సనాలిటీ. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వెనక మాట్లాడేది ఒకటి, ముందు మాట్లాడేది ఒకటి, ముఖస్థుతిగా మాట్లాడేది. ద్వంద్వ వైఖరి అంటారు చూసారా? ఇంకా తెలుగులో చెప్పాలంటే ద్వంద్వ వైఖరి. దీన్ని డబుల్ పర్సనాలిటీ అంటారు ఇంగ్లీష్లో.
ద్వంద్వ వైఖరి అంటారు. అంటే రెండు నాల్కలు. అది రెండు నాల్కలు. అది రెండు నాలుకలు అన్నమాట వాళ్ళకి. అది కపటం అంటే. కపటం అంటే ఏమిటి? మనస్సుని చక్కగా నిర్మలంగా ఉంచుకోలేరు వాళ్ళు. కనుక అలా ఉన్నవారికి మాత్రం, మాయ లేని వాళ్ళకి, అబద్ధం చెప్పని వాళ్ళకి, తర్వాత ఎటువంటి వక్రబుద్ధి లేకుండా మంచిగా ఉండే వాళ్ళకి మాత్రమే బ్రహ్మలోక ప్రాప్తి. ఇంతటితో ఇది ఫలం అన్నమాట. కర్మఫలం అండ్ ఉపాసన ఫలం చెప్పిన తర్వాత ప్రజలు ఇలా పుడతారు. అన్నం నుంచి, శుక్ర శోణితాల నుంచి ఆ దంపతులు సంతానం కావాలనుకోవడం వలన ఈ ప్రజలందరూ పుడతారు అని చెప్పి మొదటి ప్రశ్నకి సమాధానం పిప్పలాదుల వారు, పిప్పలాద మహర్షి కబంధీ కాత్యాయనుడికి ఇందులో చెప్పి పూర్తి చేశారనమాట. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్వర్గలోకానికి వెళ్ళాలని యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళాలని చెప్పి ఉపాసనతో కూడినటువంటి యజ్ఞయాగాదులు చేసేవాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు ఒకవేళ ఈ ఇదంతా సకామం, సకామ కర్మ, సకామ కర్మ ఉపాసన సముచ్చయ, వారి గురించి విన్నాం. ఇప్పుడు సకామం కాకుండా మాకు స్వర్గము వద్దు, బ్రహ్మలోకము వద్దు, అయినా మేము ఇవన్నీ కూడా ఈశ్వరుడి ప్రీతి కోసం చేస్తాము. ధ్యానం చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, సత్యం పలికినా, మాయా వంచన లేకుండా మంచితనంగా ఉన్నా మేము ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రీతి కోసం ఉంటామే కానీ ఏదో బ్రహ్మలోకం వెళ్ళాలని కానీ స్వర్గలోకానికి వెళ్ళాలని కానీ చెయ్యము అని అనుకున్నారనుకోండి, అది నిష్కామం అంటాం. ఏ స్వర్గలోకం ఫలం కోరుకోకుండా, బ్రహ్మలోకం ఫలం కోరుకోకుండా, ఏమీ కోరుకోకుండా ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ, తపస్సును పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, పంచమహాయజ్ఞాలు చేస్తూ, సత్యాన్నే పలుకుతూ, వంచన లేకుండా మంచి మనస్సుతో పారదర్శకంగా ఉంటూ, ప్రపంచం విశ్వరూపాన్ని మొత్తాన్ని ప్రేమిస్తూ ఎవరైతే ఉంటారో, అందుకని మన చుట్టూ కొంతమంది మోసం చేస్తూ అబద్ధాలు పలుకుతున్నా కూడా మనలో ఉన్న సత్యత పోకూడదు. మనలో మనం పాటించే విలువలు ప్రభావం పడకూడదు, వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు. అంత పవర్ఫుల్గా ఉండాలి మనం. 10 మంది మన చుట్టూ 10 మంది అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వక్రబుద్ధి ఉన్నవాళ్ళు ఉన్నారు, మాయా వంచన చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు. అది ఎంతటి పరిస్థితిలో ఉన్నా సరే నాలో ఉన్నటువంటి విలువలు కొంచెం కూడా సడలకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం నిజమైనటువంటి ధర్మపరులం అవుతాం, సత్యపరులం అవుతాం. అంతేకాని గుంపులో గోవిందలాగా కొట్టుకుపోతే అదేం గొప్పతనం మనిషిలో. అందుకని మన విలువలను ఎక్కడా కూడా మనం విడవకూడదు, జారి విడవకూడదు అని అర్థం. ఎంతటి పరిస్థితిలోనైనా సరే. సత్యహరిశ్చంద్రుడు చూడండి, సత్యహరిశ్చంద్రుడి కథ ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆయనకి. రాముడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, కృష్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, అయినా సరే వాడు ధర్మాన్ని నుంచి తప్పలేదు. అట్లాంటి వాళ్ళ గురించి వింటూ ఉంటే మనమేం కూడా కష్టాలు వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, విషమ పరిస్థితులు వచ్చినా కూడా మనం ఎప్పుడు ధర్మాన్ని నుంచి దాటం. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మనం. వెంటనే ఎప్పుడైతే కష్టం వస్తుందో వాళ్ళని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి కష్టాలు వచ్చినాయి, వాళ్ళు వదిలిపెట్టారా, నేను ఎందుకు వదిలిపెట్టాలి, నాకెందుకు కోపం రావాలి, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి, నేను ఎందుకు విలువలు వదిలిపెట్టను అనేది దృష్టితో ఉంటే భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. మనకు ఎవరి సహాయం అక్కర్లేదు, భగవంతుడు మన ఆత్మసాక్షి. ఈ 2 చాలు మనకు శక్తికి. అలా ఉన్న వాళ్ళకే, నిష్కామంగా చేస్తే వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది. అది ఇక్కడ నిష్కామంగా చేసే వాళ్ళకి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనందరం వేదాంత స్టూడెంట్స్ చదువుతున్నారు, మీరందరూ. మీకేం స్వర్గానికి వెళ్ళాలనుందా, బ్రహ్మలోకానికి వెళ్ళాలనుందా, ఏం వద్దు మాకు అన్నారనుకోండి, నిష్కామం అన్నమాట. ఇప్పుడు ఇది యజ్ఞమే కదా, జ్ఞాన యజ్ఞం. లోకంలో ఏదన్నా మనకు పేరు ప్రతిష్టల కోసం చదువుతున్నామా, లేదు కదా. అందరు గొప్పగా మన గురించి చెప్పుకోవాలని చదువుతున్నామా, లేదు కదా. ఎటువంటివి లేవు మనకు. కనుక భగవంతుడు ఏం చేస్తాడు, మోక్ష ప్రాప్తిరస్తు అంటాడు. మోక్షం వచ్చేస్తుంది. ఇంకంతకంటే ఏం కావాలి మనకు.
అది విషయం. నిష్కామంగా చేసేవాళ్ళకి, ఆధ్యాత్మిక సాధకుడికి నిష్కామంగా కర్మ చేస్తూ, నిష్కామ ఉపాసన చేస్తూ, అన్ని నిష్కామంగా చేస్తూనే. అందుకని భార్య భర్త నుంచి ఏమీ ఎదురు చూడకూడదు, భర్త కూడా భార్య నుంచి ఏమీ ఎదురు చూడకూడదు. ప్రేమ లేకపోతే వాళ్ళ యొక్క ఏదైనా సరే వాళ్ళ నుంచి మాకు ఇది కావాలి అని ఎదురు చూడకూడదు, వచ్చిన వరకే మనకు ప్రాప్తి అంతే. అలా ఉంటేనే మనిషికి, లేకపోతే మనిషికి ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకోండి, అది సకామం అయిపోతుంది. నిష్కామంగా చేయాలి, ఏమి ఎదురు చూడకూడదు. అలా చేసుకుంటూ వస్తే భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అని చెప్పి ఇంతటితో ఈ యొక్క మొదటి ప్రశ్న అయిపోయింది. ప్రజాపతి ఉపాసన అంటాం దీన్ని, లేక సూర్య ఉపాసన, లేక విశ్వరూప ఉపాసన అనేటువంటిది ఇక్కడ కొంచెంగా చెప్పారు. తర్వాత వివరంగా తర్వాత రాబోయేటటువంటి సెక్షన్స్లో చెప్తారన్నమాట. ఇంతటితో ఈ యొక్క శ్లోకం, ఈ యొక్క భాగం అయిపోయింది. మొదటి ప్రశ్నకి సమాధానం అయిపోయింది. మొదటి ఈ శిష్యుడు వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత కబంధి కాత్యాయనుడు గురువు గారికి నమస్కారం చేసి అర్థమైందండి అని చెప్పి వెళ్ళి ఆయన చోట్ల ఆయన కూర్చుంటాడు. తర్వాత ఇంకా నలుగురు కూర్చొని ఉన్నారు కదా, 6 కదా మొత్తం. తర్వాత శిష్యుడు వస్తాడనమాట నెక్స్ట్ క్లాసులో. వచ్చి కూర్చొని ఆయన అడుగుతాడు. ఆయన ఏం అడుగుతాడో చూద్దాం. వాళ్ళందరూ అడుగుతుంటే మనం విందాం, విని మనం కూడా నేర్చుకుంటాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.